స్లైడ్ అకౌంట్. ఇందులోకి వెళ్ళి ఫస్ట్ మనం వెళ్ళవలసిన ఇన్విటేషన్, సెండ్ ఇన్విటేషన్. సో కాపీ ద మై యూఆర్ఎల్ లింక్. నెక్స్ట్ వి గో స్లైడ్ అకౌంట్ను డిలీట్ చేయండి. అన్ఇన్స్టాల్ చేసేసిన తర్వాత మనకు డివైస్ యొక్క ఐడి చేంజర్ అనే ఒక అప్లికేషన్ అవసరం. ఇది చూడడానికి ఇలా ఉంటుంది, డివైస్ ఐడి చేంజర్. దీన్ని ఓపెన్ చేయండి. ఇది ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది, దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది ప్రో వెర్షన్, కాకపోతే మీకు ప్రీ వెర్షన్ కూడా అవైలబుల్లో ఉంది, అది కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ దీంట్లో ర్యాండమ్ సెలెక్ట్ చేసుకోండి, ఆటోమేటిక్గా ఐడి చేంజ్ అయిపోతుంది ఫోన్ది. నెక్స్ట్ యూసీ బ్రౌజర్కి వెళ్ళండి. యూసీ బ్రౌజర్లో మనం కాపీ చేసిన యూఆర్ఎల్ లింక్ పేస్ట్ చేయండి. ఇలా పేస్ట్ చేసిన వెంటనే అది ఆటోమేటిక్గా ప్లేస్టోర్లోకి వెళ్ళిపోతుంది. వేరే ఏ బ్రౌజర్లో రాదండి, ఇలా ఓన్లీ యూసీ బ్రౌజర్లో మాత్రమే వస్తుంది. నెక్స్ట్ ఇన్స్టాల్ చేసేయండి. మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దాని ద్వారా మీరు ఒకవేళ చేసుకున్నట్లయితే ₹5 మీ అకౌంట్లో యాడ్ అయిపోతాయి. ఇన్స్టాల్ అవుతుంది. సో ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మనకు స్లైడ్ అనే స్టార్ట్ స్లైడ్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనకు జాయిన్ స్లైడ్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది. మనకు దానిపైన క్లిక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ మెయిల్ అడుగుతుందండి. మనం ఒక టెంపరీ మెయిల్ క్రియేట్ చేసుకోవాలి. దీనికోసం మనకు ఒక టెంపరీ మెయిల్ అవసరం. దానికోసం టెంప్ మెయిల్ అని కొట్టండి. గూగుల్లో టెంప్ మెయిల్ వచ్చేస్తుంది. డిస్పోజబుల్ టెంపరీ మెయిల్ కింద సెకండ్ లింక్లో ఉంది. ఆ మెయిల్ను ఇక్కడ ఉన్న మెయిల్ ప్రస్తుతానికి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న మెయిల్ స్లైడ్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన వెంటనే మీకు నచ్చిన పాస్వర్డ్ ఇచ్చేయండి. నచ్చిన పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మనకు అన్రిజిస్టర్డ్ నెంబర్స్ కావాలి. స్లైడ్లో మనకి ఏ నెంబర్ అయినా పర్లేదు, ఇండియాలో. సో ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని ₹5 మీ అకౌంట్లోకి యాడ్ అవుతూ ఉంటాయి. ఈ ప్రొసీజర్ ద్వారా కొంచెం లెంతీ, కాకపోతే 2 times 3 times చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. సో నెంబర్ అడుగుతుంది. ఇక్కడ ఈ వరకు రిజిస్ట్రేషన్ చేయబడిన ఒక నెంబర్ ఇచ్చేయాలి. సో నెంబర్ ఇచ్చేస్తున్నాను. నెంబర్ ఇచ్చినాక ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. 4 digitsలో ఎంటర్ చేసేయండి. ఇక్కడ నేమ్ గుర్తుంచుకోండి. ఇదే నేమ్ మళ్ళీ మనం మన స్లైడ్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఈ నేమ్ అక్కడ కనిపిస్తుంది, మనకి ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు అనేది. సో డేట్ ఆఫ్ బర్త్ ఏదో ఒకటి ఇచ్చేయండి. నెక్స్ట్ లొకేషన్ కూడా ఒకటి ఇచ్చేసేయండి. డన్ ఇచ్చేసేయండి. డన్ ఇచ్చి అవి ఇచ్చేయండి. కొంచెం స్లో ఉంది నెట్.
ఓకే, ఇక్కడ సెలెక్ట్ ఆల్ చేసేయండి. ఇది కొంచెం లోడ్ అయ్యేదా కాగండి. ఓకే, లోడ్ అవుతున్నాయి. ఓకే, డన్ ఇచ్చేసేయండి. ఇలా చూస్తే మీకు యువర్ బ్యాలెన్స్ ఈ 000 అని కనిపిస్తుంది. ఒకవేళ మీకు ఇలా కాకపోయినా ఒకసారి స్లైడ్ అవుతుందండి. స్లైడ్ ఇచ్చేసేస్తే 0.05 రూపీస్ అని యాడ్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ సెండ్ మెయిల్ వెరిఫికేషన్ మెయిల్ కాడికి వెళ్ళండి. ఆల్రెడీ ఇది చాలా సేపు అయినట్టుంది. ఆ మెయిల్ ఆల్రెడీ టెంపరీ మెయిల్ అది క్లోజ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకొక నేను అదే అందులోకి వెళ్ళి మెయిల్ చేంజ్ చేసి ఇంకో మెయిల్ పెడుతున్నాను. ఇంకో మెయిల్ అడ్రస్ తీసుకున్నాను. నేను ఇక్కడికి వెళ్ళి దీన్ని కాపీ చేసుకున్నాను. నెక్స్ట్ స్లైడ్ అకౌంట్లోకి వెళ్ళి సో ఇక్కడ ఎడిట్ యువర్ మెయిల్ ఉంది కదా, అది దాన్ని ఎడిట్ చేస్తే ఈ పాత మెయిల్ అడ్రస్ తీసేస్తున్నాను, ఎందుకంటే అది ఎక్స్పైర్ అయిపోయింది. సో ఇంత ముందటి మెయిల్ అడ్రస్ మళ్ళీ ఇస్తున్నాను ఇక్కడ. సో దీనికి డన్ చేయగానే దీనికి వెరిఫికేషన్ మెయిల్ అనేది సెండ్ అయిపోతుంది. మనం కంపల్సరీగా మెయిల్ అనేది వెరిఫికేషన్ చేయాలి. అలా వెరిఫికేషన్ చేస్తేనే 5 రూపీస్ యాడ్ అవుతాయి. సో మనం ఇప్పుడు మళ్ళీ టెంప్ మెయిల్లోకి వెళ్దాం. ఈ టెంప్ మెయిల్ మీకు గూగుల్ క్రోమ్లో కానీ ఎక్కడైనా సో బ్రౌజ్ చేయొచ్చు. సో నాకు ఇక్కడ చూసుకుంటే మెయిల్స్ వచ్చేసాయి. రెండు మెయిల్స్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. అందులో క్లిక్ హియర్ ఉంది కదా, అక్కడ హియర్ అని ఇచ్చేసేయండి. కన్ఫర్మేషన్ అయిపోయిందండి. ఒకవేళ ఇలా రాకపోతే కన్ఫర్మేషన్ మెయిల్ మిమ్మల్ని అడిగితే అలా ఇవ్వకుండా నెక్స్ట్ మెయిల్ ఓపెన్ చేయండి, సెకండ్ మెయిల్, అందులో కన్ఫర్మేషన్ అయిపోతుంది. ఇలా అయిపోయినాక ఏంటంటే మన స్లైడ్ అక్కడికి ఓపెన్ చేయగానే మన అకౌంట్లో 5 రూపీస్ యాడ్ అయిపోతాయి. ఇక్కడ చూడండి, ఇన్విటెడ్ బై ప్రవీణ్ కే. ఇప్పుడు ఇన్విటేషన్ కోడ్ను చూస్తున్నాం మనం. ఇప్పుడు దీని ఇన్విటేషన్ కోడ్ వచ్చి వేరేలా ఉంది. మన ఇన్విటేషన్ కూడా ప్రతి ఒక్క అకౌంట్కి ప్రతి ఒక్క ఇన్విటేషన్ కోడ్ అనేది వస్తుంటుంది. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ 5 రూపీస్ మన అకౌంట్లో యాడ్ అయినాయా కాలేవా చూద్దాం. సో దీనికోసం మనం దీన్ని సైన్ అవుట్ చేసేద్దాం. ఓకే, నెక్స్ట్ మన అకౌంట్లోకి వెళ్ళిపోతుంది 38 మన అకౌంట్లో యాడ్ అయినాయండి డబ్బులు. ఓకే, చూపిస్తాను ఎలా ఉందో. స్లైడ్ కంటే యాక్టివిటీస్ ఉంది కదా, యాక్టివిటీస్ చూస్తే యువర్ ఫ్రెండ్ హెచ్డిడిజే అని ఉంది కదా, మనం ఇంతకుముందు నేమ్ ఇచ్చాం కదా, అక్కడ నేమ్ కాడ కూడా ఇదే రాసాం మనం. సో అక్కడి ఫ్రెండ్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది అన్నట్టు. ఇలా 5 రూపీస్ ఎలా ఉన్నాయంటే అన్నీ చేసేసుకో.